హాయ్ అందరికీ సామిశరణం. నేనైతే పువ్వులు తెంపుకుంటున్నా. సాయంత్రం 5 గంటలకు తెంపుకున్నా. 6 అయితే చెట్టు మీద చేయొద్దు. అందరూ మా ఛానల్ చూడండి, యూట్యూబ్ ఛానల్. నేనైతే పూజ ఎలా చేసుకున్నాను అన్నీ చూపెడతా వీడియోలో చూడండి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పువ్వులు అయితే తెంపుకుంటున్నా. ప్రతి చెట్టు కాడ పోయి తెంపుకుంటున్నా. ఆ వీడియోలు అన్నీ పెట్టినా చూడండి. చెట్టు కాడ ఎర్ర పువ్వులు, ఇంకా రెడ్ పువ్వులు, ఇంకా పువ్వులు తెంపుకునే వీడియో కూడా చూడండి. తెల్ల పువ్వులు, ఇంకా చూడండి ఇక్కడ ఇంకో చెట్టు ఉంటుంది పక్క పొంటి, ఆ చెట్టు ఎక్కి తెంపుతాను. ఇంకో తెల్ల పువ్వులు 3-4 రకాల పువ్వులు తెంపుకున్నా. ఇక పూలు అల్లుకున్న దానికి పూలు అల్లుకుంటున్నా. దేవునికి పెట్టడానికి పూలు అయితే అల్లుకుంటున్నా. చూడండి ఎంత మంచిగా అల్లుకున్నా. దేవునికి అలా పెట్టడానికి అల్లుకుంటున్నా. చూడు అన్నీ అల్లుకునే వరకు టైం 5:30-6 అయింది. అప్పటి వరకు ఇక మళ్ళీ నేను దేవుని దగ్గర తాళం చేసి పెట్టాలి కదా. అప్పటి వరకు పూల వీడియో చూస్తారని నేను పూలు అల్లుకున్నది కూడా పెట్టినా. చూడండి అన్నీ ఏమేమి చేసినా అన్నీ పెట్టినా చూడండి. ఇంకా తప్పనిసరిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సామిశరణం అందరికీ. నా వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విగ్రహ సమయ లాక్స్ తెలుసుగా మా ఛానల్. మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా అందరు దేవుని ఆశీస్సులు మీకు వారికి పూల మాలలు ఎలా ఉందో కామెంట్ చేయండి. సామిశరణం అందరికీ. ఈ పూలమాల అయితే ఫస్ట్ టైం నేను అల్లుడు. అట్నే చూడండి ఇక పూలు అల్లుకున్న ఫోటో చూడండి ఎంత మంచిగా అల్లుకున్నానో దేవునికి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో కనబడుతుందో, ఎంత బాగున్నదో వీడియో. ఈ అట్నే నేను తాళం చేసి దేవుని దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకున్నా. ఇక చూడండి బొట్టు పెట్టుకున్నా. దేవునికి పెట్టుకున్నాకనే నేను పెట్టుకోవాలి. కాకపోతే నేను దేవుని పెట్టిన ఇక మళ్ళీ నేను నా బొట్టు పెట్టుకోవాలి కదా అన్నిటికీ. అట్లా రాసుకుంటే వేడి అనేది చలి పెట్టకుండా ఉంటుందట. దేవునిది వేడి బాగుంటుందట. విభూది పెట్టుకుంటే చాలా మంచిది. విభూది 3 అన్ని చేతులకు, బొత్తకు, 2 చేతులకు పెట్టుకున్నా. ఇక్కడ చూడండి ఎంత మంచిగా పెట్టుకుంటున్నా దేవునికి బొట్టు. చూసారా సామిశరణం అందరికీ. బొట్టు పెట్టుకున్నా. మళ్ళీ ఈ చెయ్యి అయిపోయాక మళ్ళీ ఇక్కడ చెయ్యి పెట్టుకున్నా. చూడండి బొట్టు పెట్టుకున్న వీడియో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. దేవునికి అయితే అక్కడ బొట్టు పెట్టుకుంటా. మళ్ళీ కింద కూడా పెట్టుకోవాలి ఈ చెయ్యికి. చూడండి చూసారా బొట్టు పెట్టుకున్న వీడియో అవపడుతుందా? మీరైతే నా వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా మమ్మీ డాడీ స్వామి వాళ్ళు అయితే పూజ చేస్తుంటే చాలా సంతోషం. దేవుని కాడ పూలు పెట్టి పాత పూలు తీస్తున్నా. చూడండి పూలు తీయాలి కదా పాత తీస్తుంటే అది కూడా చూడండి. పూల దండ అల్లిన అది చూడండి దేవునికి పెడుతున్నా. ఎంత అలంకరణ చేస్తున్నా, ఎంత మంచిగా చేస్తున్నా చూడండి దేవునికి. చూడండి ఎంత మంచిగా పడుతుందో, ఎంత బాగున్నాడో. పూల దండ వేస్తే అయ్యప్ప స్వామి ఎంత మంచిగా పడుతున్నాడో. అట్లుంట ఎంత సంతోషపడుతుండో. మా మమ్మీ డాడీ వాళ్ళు ఎంత సంతోషపడుతుందో. చూడండి పూలు పెడుతున్నా. దండ అయిపోయినాక మీద పూలు పెడుతున్నా. చూడండి దేవునికి పూలు పెట్టుడు, పూల దండలు నాకు చాలా ఇష్టం. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. సామిశరణం. మీరైతే మా వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. చూడండి దేవునికి పూలు పెడుతున్నా. ఎంత మంచిగా పెడుతున్నాను దేవునికి. చూడండి పడుతుంది కదా మీకైతే పూలు పెట్టినా. ఇప్పుడు దేవుని దగ్గర పూలు పెట్టినాక మళ్ళీ దేవునికి దీపం ఇట్లా పెట్టాలి కదా. ఆ వీడియో కూడా పెట్టినా. చూడండి స్కిప్ చేయకుండా అన్నీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరైతే మా ఛానల్ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మర్చిపోకండి. గంట కూడా కొట్టండి. ఉజరా సమయ లాక్స్. సో ఒక దీపం కాడ కూడా పూలు పెట్టాలి కదా. దీపం కాడ కూడా పూలు పెడుతున్నా. చూడండి ఎంత బాగున్నాయో. దేవుని కాడ పెట్టాలి. చూడండి ఇక్కడ కూడా పెట్టినా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అవపడుతున్నాయో. పూలు అవపడుతున్నాయి మీకు. ఇప్పుడు దేవునికి చెంబులో వాటర్ పెట్టిన ఒక పువ్వు వేసిన. చూడండి పువ్వు వేసినట్టు చూపెడతా. అది కూడా చూడండి పువ్వు వేస్తున్నది అలా చెంబులా. చూడండి దేవుడు అయితే ఎంత మంచిగా అవపడుతున్నాడు. చూడండి నూనె వస్తున్నా. నూనె వస్తున్నా చూడండి. ఇక నూనె పోసిన వత్తులు కూడా పెడుతున్నా. చూడండి సాములు. మీరు నా వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవునికి చూడండి వత్తులు పెడుతున్నా. వత్తులు పెడితే మళ్ళీ అటు కూడా వత్తులు పెట్టు. నేను పూజ ఎలా చేసానో మీరైతే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూజ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. చూడండి దీపం ఇంకోది పెడుతున్న వత్తి. ఇప్పుడు ఇక వత్తి పెట్టినాక దేవునికి అరటిపండు నైవేద్యంగా పెట్టాలి కదా. అక్కడ పెడుతున్నా. చూడండి దేవునికి అవపడుతుందా? దేవునికి నైవేద్యంగా అరటిపండు పెడుతున్నా. పెట్టినా చూడండి దేవుని కాడ పెట్టిన. చూడండి వాళ్ళొక ఖర్జూర కూడా పెట్టిన దేవునికి. ఎంత బాగున్నది చూడండి. దేవుడు ఎంత బాగుపడుతుంది చూడండి. పూల మాత దీపం పెడుతున్నా అగరబత్తులతోటి. చూడండి చూడండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. దీపం జ్యోతి పరబ్రహ్మ.
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరబ్రహ్మ. చూడండి దీపం దేవునికి అగరబత్తులు కూడా అగరబత్తులతో దేవునికి అయితే అగరబత్తులు అయితే పెట్టి దేవునికి తారతులు ఎక్కిస్తున్నా చూడండి. దేవునికి మళ్ళీ ఇట్లా చేతితోటి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. దేవుని కాడ బాగున్నది, అలంకరణ లెక్క ఉన్నది. దేవుని దగ్గర హారతి ఇస్తున్నా చూడండి. మంకరాయ శంకరాయ శంకరాయ మంగళం 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 నిత్య జయ వినాయక మంగళం సుబ్రహ్మణ్య మంగళం మణికంఠ మంగళం మంగళం మంగళం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చూడండి నేనైతే ఆరాధన తీసుకుంటా చూడండి ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆరాధన అయితే చేసుకుంటున్నా. స్వామి శరణం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్